ఎన్నాళ్ళకైంది ఈ అడ్డాకు వచ్చి? ఎన్నాళ్ళకి పెద్ద పండగ వచ్చే, ఎన్నాళ్ళకి పెద్దమ్మని కలిసే. నాటీ బాయ్స్ వర్సెస్ బ్యూటీ గర్ల్స్ గెలుపు ఎవరిది? మురిగే కుక్కే కరవదు కరవదు. వీళ్ళు పోజులు ఇస్తారు, దాని కింద కామెంట్స్ పెట్టాలి మీరు. అరే చెంబు పెట్టండి రా పక్కన. बादाम बादाम में दादा का चाह बादाम. ఈ లిరిక్స్ యొక్క అర్థం ఏంటో మీరు చెప్పాలి. ఏ వచ్చి బి పైన, అశ్వ వచ్చి బస్వ చైతన్య మీద వాలే. దాని తర్వాత చెప్పరా నాయన. ఆ తర్వాత మొత్తం ఒకటే గుడు 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 గుడు. ఏంటంటే పాపం ఒక అమ్మాయి చాలా డిప్రెషన్ లో ఉంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చాడు. వేయిరా నా మీద చేయి వేయిరా, నేను బాధలో ఉన్నానురా, నన్ను ఓదార్చరా. సాంప్రదాయిని నమస్కారం, కొంపలో కుంపటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చెప్పమ్మా నీ సమస్య. అయ్యో అమ్మని తీసుకొచ్చావా? ఏమయ్యా, ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని పట్టుకుని అలాంటి గిఫ్ట్ తీసుకొని వస్తావా నువ్వు? అసలు అయినా అమ్మా నీకేం కనిపించిందమ్మా అతనిలో? ఆయన కళ్ళల్లో చక్రాలండి, నన్ను అలా ఆకర్షించేశాయండి. అవేంటో. అంటే నువ్వు ఇప్పుడు ఇతన్ని పెళ్లి చేసుకుంటావా? నేను దేవకన్యనే. మరి భూలోకంలో ఎందుకు తిరుగుతున్నావు? మా ఆయన అడిగి చెప్తానండి. నాకేం అర్థం కావట్లేదు అసలు. నాకు ఈయనొద్దు, ఆయన కావాలి. ఈయన కావాలి. నాకు ఇదే కావాలి, ఇదే కావాలి. నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. రితు, నేను అసలు ఉండలేను. ఎక్స్పోజింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయ్యా అని చెప్పి ఆడియన్స్ ఒపీనియన్. చైతు, ఒక యాంకర్ తో రిలేషన్ లో ఉన్నావని, అది బ్రేకప్ అయ్యిందని. మై విష్, మై లైఫ్, ఐల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు. ఎదుటిన్నోడు ఫీలింగ్స్ తో, ఎమోషన్స్ తో, వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళు ఇంటర్వ్యూ ఎవరు చూస్తారు సంబంధం లేకుండా క్లబ్బుల్లో జరిగే సీన్ల మీద లేకపోతే పోలీస్ కేసుల మీద అడుగుతావు కదా. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే నేను సమాధానం చెప్తా. అప్పుడు నీకు కూడా ఉండాలి కదా.